ఖాళీ కడుపుతో ఈ ఫుడ్స్ తినకూడదని మీకు తెలుసా? తెలియదు కదా, తెలియకే తింటున్నారు కదా. సో ఈ వీడియో చూసిన తర్వాత రేపటి నుంచి ఈ ఫుడ్స్ తినడం మానే. హాయ్, ఐఎమ్ సుష్మా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఎంటీ స్టొమక్ తో ఏ ఫుడ్స్ తినకూడదో చెప్పబోతున్నాను అండ్ మీకోసం లాస్ట్ లో ఎటువంటి ఫుడ్స్ తినాలో కూడా చెప్పబోతున్నాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ లుక్ ఇన్ టు ద వీడియో. కొన్ని ఫుడ్స్ ని ఎంటీ స్టమక్ తో తినడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి, ఎసిడిటీ స్టార్ట్ అవుతుంది, కొన్నిసార్లు అది హెల్త్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. నిజం, నమ్ముతారా మీరు ఖాళీ కడుపుతో తిన్న ఫుడ్ మీ హార్ట్ ని ఎఫెక్ట్ చేస్తుంది అని? అలా తినకూడని ఫుడ్స్ లో ఫస్ట్ ఏంటో తెలుసా? కాఫీ. నిజం, చాలా మందికి పొద్దున్న లెగిసిన వెంటనే కాఫీ పడకపోతే ఆ డే స్టార్టే అవ్వదు. ఒకవేళ పొరపాటున ఏ డే అయినా సరే కాఫీ మిస్ చేస్తే వాళ్ళ డే అంతా ఇంక డల్గానే ఉంటుంది. మీరు అందులో ఒకలా, నేనైతే అందులో ఒక దాన్ని కాదు, కానీ మా మమ్మీ మటుకు అందులో ఒకతే. తనకి పొద్దున్న లెగిసిన వెంటనే టీ ఆర్ కాఫీ పడకపోతే ఇంకా డే మొత్తం బాగాలేనట్టే. కానీ ఎంటీ స్టమక్తో కాఫీ ఆర్ టీ తాగడం వల్ల మన పొట్టలో యాసిడ్ కంటెంట్ పెరిగిపోతుంది. దానివల్ల హార్ట్ బర్న్, స్టమక్ ఇరిటేషన్, ఎసిడిటీ ఇవన్నీ వస్తాయి. కొన్ని రోజుల పాటు మనకి తెలియదు, బట్ లాంగ్ రన్ లో దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అయ్యో లేదు, నేను కాఫీ తాగకుండా ఉండలేను, నా డే మొత్తం స్టార్ట్ అవ్వదు అని అనుకున్న వాళ్ళు లెగిసిన వెంటనే కొన్ని వాటర్ తాగి తర్వాత కొంచెం లైట్ ఫుడ్ ఏమన్నా తిని తర్వాత కాఫీ ఆర్ టీ తాగండి. డైరెక్ట్ గా లెగిసిన వెంటనే పొట్టలో కాఫీని మటుకు పోసేయకండి. సెకండ్ ఫుడ్ వచ్చేసి సిట్రస్ ఫ్రూట్స్, అంటే ఆరెంజెస్ ఆర్ లెమన్స్, ఎనీథింగ్ రిలేటెడ్ టు సిట్రస్ ఫ్రూట్స్. కానీ ఇందులో ఇంకొకటి ఉంది. చాలా మంది లెగిసిన వెంటనే హాట్ వాటర్లో నిమ్మకాయ పిండుకుని మరీ తాగుతారు. ఏమన్నా అంటే అవి డీటాక్స్ డ్రింక్స్ అంటారు. బట్ అలా చేయడం అస్సలు కరెక్ట్ కాదు. అది మన హెల్త్ బాగు చేస్తుందేమో అని మనం అనుకుంటాం, కానీ రిటర్న్లో అది మన హెల్త్ని ఇంకా ఎఫెక్ట్ చేస్తుంది. అసలు నిమ్మకాయ అంటేనే పులుపు. లెగ్గానే పుల్లటి వాటర్ బాడీలో పంపించడం వల్ల అల్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అదేంటి సుష్మా, నువ్వు వెరైటీగా చెప్తున్నావు? చాలా మంది మార్నింగ్ లెగిసిన వెంటనే హాట్ వాటర్ లో నిమ్మకాయ పిండుకుని హనీ తాగమనే కదా చెప్తారు, నువ్వేంటి వెరైటీగా చెప్తున్నావు అని అనుకుంటున్నారు కదా. వాళ్ళు చెప్తారు, బట్ వాటర్ ఆర్ ఏదైనా తాగి కొంచెం లైట్ ఫుడ్ తీసుకున్న తర్వాత ఇది తాగడం వల్ల బెనిఫిట్ అవుతుంది. బట్ లెగ్గానే కడుపులో ఆ సిట్రస్ ఫ్రూట్ కి సంబంధించిన జ్యూస్ మీ బాడీలో వేయడం వల్ల అల్సర్, ఎసిడిటీ అండ్ స్టమక్ ఇరిటేషన్ ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఓకే, థర్డ్ ఇంపార్టెంట్ ఫుడ్ వచ్చేసి, హలో ఇంపార్టెంట్ ఫుడ్ అన్నాను కదా అని చెప్పి మంచిది అనుకుంటారేమో, ఇంపార్టెంట్ అంటే తినకూడదు అని చెప్పి. సో మూడవ తినకూడని ఫుడ్ వచ్చేసి స్పైసీ ఫుడ్స్. మా పాప ఏజ్ 4 years అయినా సరే తనకి లెగ్గానే ఒక పూరి అండ్ పూరి కూర ఇచ్చేస్తే ఇంచక్క హ్యాపీ అయిపోతుంది. మీరు కూడా అలా చాలా మంది ఉన్నారా? సో స్పైసీగా తినడం వల్ల క్రేవింగ్ సాటిస్ఫై అవుతాయేమో, కానీ పొట్ట మాత్రం సాటిస్ఫై అవ్వదు. అండ్ రివర్స్లో మీ డైజెస్టివ్ సిస్టమ్ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. ఫోర్త్ ఫుడ్ వచ్చేసి, చాలా మందికి టీతో పాటు బిస్కెట్లు ముంచుకుని తినే అలవాటు ఉంటుంది. కొంతమందికి లెగగానే స్వీట్ క్రేవింగ్స్ కూడా ఉంటాయి. మామూలుగా టీ కాఫీ తాగడమే దండగా అంటే వాటితో పాటు మళ్ళీ బిస్కెట్స్ కూడా ముంచుకుని తింటారు. అలా లెగ్గానే స్వీట్కి సంబంధించిన ఫుడ్స్ తినడం వల్ల సడన్గా షుగర్ లెవెల్స్ స్పైక్ అయిపోతాయి, తర్వాత ఆ షుగర్ లెవెల్స్ డ్రాప్ అయిపోతాయి. ఇలా హై అండ్ లో చేయడం వల్ల మన బాడీ వీక్ అయిపోయినట్టు, టైర్డ్ అయిపోయినట్టు, నీరసంగా ఉన్నట్టు, అస్తమాటికి ఆకలేసేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. నిజంగా అంత క్రేవింగ్స్ ఉన్నప్పుడు ఇంకా రోజంతా ఉంది కదా తినడానికి, స్టార్టింగే ఎందుకు షుగర్, కాఫీ, స్పైసీ ఫుడ్స్ ఇవన్నీ తినడం? సో షుగర్ ఫుడ్స్ ఇస్ ఎ బిగ్ నో. నెక్స్ట్, ఖాళీ కడుపుతో తినకూడదు ఫిఫ్త్ ఫుడ్ ఏంటంటే కూల్ డ్రింక్స్, చల్లని డ్రింక్స్. అంటే అవి కూల్ డ్రింక్సే అవసరం లేదు, చల్లగా ఉన్న ఏమైనా సరే తినకూడదు. లెగ్గానే జస్ట్ కొంచెం హాట్ వాటర్ మాత్రమే తాగాలి. ఈ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల, కూల్ డ్రింక్స్ అంటే మళ్ళీ థమ్స్అప్, స్ప్రైటో ఏదో అనుకున్నారు, అవి కాదు. చల్లగా ఉన్న డ్రింక్స్ తాగడం వల్ల బ్లోటింగ్ స్టార్ట్ అయిపోతుంది, మీ డైజెషన్ ప్రాసెస్ చాలా స్లో అయిపోతుంది. సో మార్నింగ్ లెగ్గానే చల్లగా ఉండేవి తాగే బదులు వార్మ్ వాటర్ ఆర్ మొత్తానికి నార్మల్ వాటర్ తాగడం ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఖాళీ కడుపుతో తినకూడని సిక్స్త్ ఫుడ్ అదేంటంటారా? రా వెజిటేబుల్స్ జనరల్గా మన హెల్త్కి చాలా మంచిది. డే టైంలో తినడం ఇది ఇంకా మంచిది. బట్ లెగ్గానే ఎంటీ స్టమక్తో రా వెజిటేబుల్స్ అసలు తినకూడదు. ఎందుకంటే లెగ్గానే ఆ వెజిటేబుల్స్ మన బాడీ డైజెస్ట్ చేసుకోలేదు. ఎస్పెషల్గా క్యాలీఫ్లవర్, క్యాబేజ్ ఇలా ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ అయితే మొత్తానికి డైజెస్ట్ చేసుకోలేదు. ఇమీడియట్గా స్టమక్ పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. ఎంటీ స్టమక్తో తినకూడని సెవెంత్ ఫుడ్ ఏంటో తెలుసా? ఫ్రైడ్ ఫుడ్.
ఫోర్త్ పాయింట్లో చెప్పినట్టే చాలా మందికి మసాలా తినే అలవాటు ఎలా ఉంటుందో, లెగ్సీ లెగ్గానే బజ్జీలు, పూరీలు, గారెలు, వడలు, దోశలు ఇలాంటివి తినడం చాలా మందికి ఇష్టం. బట్ ఇలా ఓవర్గా ఫ్రై అయినా లేదా ఓవర్ ఆయిల్ యూస్ చేసిన ఫుడ్స్ తినడం వల్ల మన బాడీ కొంచెం తినేసరికి ఎక్కువ తినేసినట్టు ఫీల్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల డైజెషన్ సిస్టమ్ కూడా ఫుల్గా స్లో అయిపోతూ ఉంటుంది అండ్ ఎసిడిటీ పెరిగిపోతూ ఉంటుంది. సో పొద్దున్న లెగిసిన వెంటనే 2 ఇడ్లీ, కొంచెం సాంబార్ అలా ఈజీగా ఉన్న ఫుడ్స్ తినడానికి ప్రిఫర్ చేయండి ఇన్స్టెడ్ ఆఫ్ దోశ, పూరి, వడ, గారి, బజ్జీ ఎక్సెట్రా. అమ్మ తల్లి ఎప్పుడు ఇది తినకూడదు ఇవి తినకూడదు అని చెప్తున్నావు కదా, మరి ఏం తినాలో కూడా చెప్పాలి కదా. జనరల్ గా లెగ్సీ లెగ్గానే ఖాళీ కడుపుతో కొన్ని వాటర్ తాగిన తర్వాత సోక్ చేసిన ఆల్మండ్స్ కానీ ఏమైనా నట్స్ కానీ తినడం చాలా బెనిఫిషియల్. అండ్ ఫ్రూట్స్కి వచ్చేసి బనానా ఆర్ పపాయ, ఇవి మీ బాడీని చాలా పీస్గా ఉంచుతుంది అనమాట. దానివల్ల డైజెషన్ ప్రాబ్లం అస్సలు రాదు. లైట్ బ్రేక్ఫాస్ట్ లైక్ ఇడ్లీ, ఓట్స్, ఇంకా బాగా చెప్పాలంటే పెరుగన్నం, అందులోని చల్లదన్నం తింటే ఇంకా మంచిది. చల్లదన్నంలో ఎక్కువ ప్రోబయోటిక్స్ ఉంటాయి. సో చాలా ఈజీగా డైజెషన్ అయిపోతుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. అందుకే కదా మన అమ్మమ్మలు, నానమ్మలు అంత హెల్తీగా ఉండేవారు. లెగ్సీ లెగ్గానే మన ఫస్ట్ తినే ఫుడ్ మన బాడీని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. సో మనం తినే ఫస్ట్ ఫుడ్ చాలా కేర్ఫుల్గా చూస్ చేసుకోవాలి అనమాట. ఒకవేళ ఈ పైన చెప్పిన ఏమైనా ఫుడ్స్ మీరు ఇప్పటి వరకు తినేవారైతే ఈ వీడియోతో మీ హ్యాబిట్ మారుతుంది అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ హియర్. ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో ఎనీథింగ్ ఇన్ఫర్మేటివ్, ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ ఇట్లు మీ వైజాగ్ పిల్ల సుష్మా. బాయ్.